వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా, డైనమిక్ కాంగ్రెస్ నేతగా, పరిపాలనా విభాగంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వంలో యాక్టివ్ కేబినెట్ మినిస్టర్ గా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆత్మీయుడిగా అనతి కాలంలోనే మంచి మార్కులు పొందారు. అంతేకాదు సీనియర్ పొలిటీషియన్ గా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద దిక్కుగా కూడా వారు మారారు. వైమానిక దళ పైలట్ గా సేవలందించిన సైనికుడి నుంచి తెలంగాణలో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితం ఎంతో మంది యువకులకు ఒక ఆదర్శప్రాయం. పైలట్ గానే కాక ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో కూడా విధులు నిర్వర్తించిన ఆయన ప్రజాసేవే లక్ష్యంగా మొదలైన ఆలోచన ప్రత్యక్ష రాజకీయాల్లో వైపు మళ్లించింది. ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక కమిట్మెంట్ అని క్రమశిక్షణ కలిగిన నాయకుడిని అందించింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటి వరకు ప్రజాసేవే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎలా నిలిది? ప్రస్తుతం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, ఆయన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తం రెడ్డి, ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన పూర్తి పేరు నలధామ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందిన ఆయన ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయొచ్చు. కానీ రిటైర్డ్ అయిన తర్వాత భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయలేరు. ప్రజాసేవ, రాజకీయాలంటే అవమానాలు, విమర్శలు, చిరత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలని రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరపున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో ఉత్తమ్కు ఓటమి తప్పలేదు. కానీ ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2014-18లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి అది కూడా కైవసం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా 2023 వరకు కొనసాగారు. బలమైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాకుండా ఒక సీనియర్ నేతగా కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలిచారు. అంతేకాక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్ గా దేశానికి సేవలందించిన ఉత్తమ్ దాదాపు 3 దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు.